హాయ్ అండి. ఈరోజు సంక్రాంతి రోజు కర్ణాటక వైపు ఎల్లు బెల్ల అని ఇవి పంచుతారనమాట. ఇంటింటికి వెళ్ళి అసలు ఏంటి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి అంటే వేయించిన పల్లీలు ఒక కప్పు, వేయించిన పుట్టాలు జస్ట్ 2-3 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది. ఒక కప్పు వేయించిన నువ్వులు, ఇవి కూడా 2-3 మినిట్స్ వేగితే సరిపోతుంది. తర్వాత వేయించిన ఎండు కొబ్బరి, ఇది కూడా 2-3 మినిట్స్ జస్ట్ గోరెచ్చగా అయ్యే వరకు రోస్ట్ చేస్తే సరిపోతుంది. సో బెల్లం ఇవి కంపల్సరీ అండి. ఇంకా ఇవన్నీ ఆప్షనల్. ఇది తర్వాత జీలకర్ర పత్రం ఏంటంటాం కదా, ఇవి ఆప్షన్ అనమాట, మన ఇష్టం. ఇవన్నీ మిక్స్ చేసి కలిపి ఒక ప్యాకెట్లో కవర్లో వేసి ఇంటింటికి వెళ్ళి పంచుతారు. అసలు సంక్రాంతి రోజు నువ్వులు ఎందుకు ఇస్తారు అంటే మన బాడీలో టెంపరేచర్ అనేది తగ్గుతుంది, ఉష్ణం అనేది. సో ఈ నువ్వులు తినడం వల్ల మన బాడీలో హీట్ జనరేట్ అవుతుంది. సో ఏ రోగాలు రాకుండా శక్తివంతంగా హాయిగా ఉంటామని ఈ నువ్వులు అనేది పంచడం అనేది ఒక ప్రక్రియగా సంక్రాంతి రోజు చేస్తారనమాట. ఇది ఇవ్వడం వల్ల మన పాపాలన్నీ పోతాయన్నమాట. సో నువ్వుల లడ్డు కానీ లేదంటే ఇలా కానీ ఇంటింటికి వెళ్ళి పంచడం, ఆడపిల్లలు ఉంటే ఖచ్చితంగా పంచితే వాళ్ళకి మంచి భర్త లభిస్తాడు అని ప్రతీతి అనమాట. ఎలా తయారు చేయాలో అన్నీ మిక్స్ చేసి చూపిస్తాను మీకు. అన్నీ కలపడమే అండి, కలిపి ప్యాకెట్స్లో వేసి పంచడం అంతే. సో అన్నీ కలిపాక ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లో ఒక స్టీల్ బాక్స్లో పెట్టుకుంటే ఒక 10 days వరకు తినచ్చండి. ఈ సంక్రాంతి కాలంలో చలిగా ఉంటుంది కదా, ఇవి తినడం వల్ల బాడీలో హీట్ ప్రొడ్యూస్ అయ్యి మనం హెల్తీగా ఉంటాము. జలుబులు, దగ్గు, జ్వరాలు అవి రాకుండా ఈ నువ్వులు అనేవి కాపాడతాయి. మెయిన్ అందుకోసమే నువ్వుల లడ్డు, నువ్వులు సంక్రాంతి టైంలో తినాలి, పంచాలి. తర్వాత నువ్వుల నూనె అప్లై చేసుకొని స్నానం చేయాలి. ఈ పెద్దోళ్ళు కొన్ని సంప్రదాయాలు పెట్టారు అంటే దాని వెనకాల ఒక రీజన్ అనేది ఉంటుందన్నమాట. సో అందుకే నువ్వుల నూనె అంటుకొని తల స్నానం చేయాలి, బాడీకి అంతా నువ్వుల నూనె పూసుకొని స్నానం చేయాలి అని సంక్రాంతికి ప్రతీతి అనమాట. సో ఇలా కలిపేసి పంచడం అనమాట. ఇలాగే తినచ్చు. ఓకే, మీకు కనుక నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.